ఈరోజు మనం ఉన్నది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యూఢిల్లీలో. ఇక్కడ రామ్ చల్లా గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినారు. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఏదైతే టెంపుల్ డెమోలిషన్ జరిగిందో ఆ టెంపుల్ డెమోలిషన్ జరిగి మధ్యరాత్రి 3 గంటలకంటే ఎర్లీ మార్నింగ్ 3:30కి జరిగింది. సో అక్కడ ఆ విషయమై దాని గురించి అని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఆయన ఇక్కడ ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఈ విషయమై రామ్ చల్లా గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి రామ్ చల్లా గారు. యాక్చువల్లీ ఎందుకు వచ్చారండి ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్కి? అంటే ఏదైతే 24th రోజు పెద్దమ్మ తల్లి గుడిలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే దాంట్లో రెవెన్యూ కానీ పోలీస్ కానీ అత్యుత్సాహం ప్రదర్శించి ఆ టెంపుల్ని డిమాలిష్ చేయడమే కాకుండా విగ్రహాన్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారో తెలియని పరిస్థితి. అయితే ద రీజన్ వై వీ హ్యావ్ కమ్ ఆల్ ద వే టు ఎన్హెచ్ఆర్సీ ఈజ్ బికాస్ ఇప్పుడు స్టేట్లో ఒక రెవెన్యూ, ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఇంతమంది మార్బలంతో వచ్చి ఒక 40 సంవత్సరాల ప్రసిద్ధిగాంచిన ఒక టెంపుల్ ఎంతో లక్షల మంది నమ్మకానికి ఒక మారుపేరైన పెద్దమ్మ తల్లిని టచ్ చేయడానికి చేయగలిగారు అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా. సో దెర్ ఈజ్ నో పాయింట్ ఎట్ ఎ స్టేట్ లెవెల్. ఈ ఇష్యూని స్టేట్ లెవెల్లో చాలామంది ఫైట్ చేస్తున్నారు. ఆ బేస్లో అది జరుగుతూనే ఉంది. మేమేంటంటే ఎస్పెషల్లీ దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చి కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఏదైతే చెప్తున్నారో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళ హెల్ప్ లేకుండా ఇది సాధ్యమవుతుందా? అంటే టెక్నికల్గా చూస్తే ఒక రెవెన్యూ మొత్తం మంది మార్బలం అక్కడ ఉంది, ఒక పోలీసు ఒక పెద్ద ఫోర్స్ని దింపి వీళ్ళు ఇంత చేయగలిగారంటే ఆబ్వియస్గా నథింగ్ బట్ దిస్ డిపార్ట్మెంట్స్ ఆల్ పుట్ టుగెదర్ ఈజ్ గవర్నమెంట్. ఓకే, సో ఏదైతే ఈ భక్తులు బయటకు వచ్చి డిమాండ్ మినిమం ఎందుకు గుడిని డిమాలిష్ చేయడం ఒకటి, ఓకే, హైడ్రా పరిధిలో వచ్చిందా లేకపోతే కబ్జా గురైందా ఇవన్నీ సెకండరీ. ఓకే, ద ఫండమెంటల్ ఈజ్ దర్ ఈజ్ ఎ హ్యూమన్ రైట్స్ వయలేషన్ బికాజ్ ఎంతో లక్షల మంది నమ్మకానికి సంబంధించిన విషయం. రెండోది ఏంటంటే గుడిలోంచి విగ్రహాన్ని తరలించడానికి ఏ ప్రొసీజర్ పాటించకుండా డైరెక్ట్గా వన్ సైడెడ్గా వాళ్ళు అనుకున్న వాళ్ళు. మరి ఎందుకు ఇట్లా హిందువుల మనోభావాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంది ఈ సర్కార్? అంటే కాంగ్రెస్ సర్కార్ ఫెయిలియర్ అనుకోవచ్చా? ఇది సర్కార్ ఫెయిల్యూర్, కాంగ్రెస్ సర్కార్ అనడం కంటే రేవంత్ రెడ్డి సర్కార్ అంటే ఫెయిల్యూర్ కాదు. లెట్ మీ కరెక్ట్ యువర్ వర్డ్, ఫెయిల్యూర్ కాదు, సక్సెస్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ అరాచకాలు చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి మీరు చూస్తే చాలా దేవాలయాల మీద అటాక్ జరగడం జరిగింది.